హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం సెప్టెంబర్ 3వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో అంటే మొదటి 3 నెలల్లో భారత స్థూల దేశీయ ఉత్పత్తి లేదా జీడిపి అంటాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేసి. జీడిపి అంటే ఏంటి? ఒక పర్టికులర్ పీరియడ్లో, అది క్వార్టర్గా కావచ్చు, యాన్యువల్గా కావచ్చు, ఒక దేశంలో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వాల్యూని మెజర్ చేసేటటువంటిదే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అన్నటువంటిది. సో ఇది ఆ ఫైనల్ గూడ్స్ మరియు సర్వీసెస్కి సంబంధించిన మార్కెట్ వాల్యూని డిఫైన్ చేస్తుంది. మార్కెట్ వాల్యూ అంటే ఏంటి? ఆ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది అన్నట్టుగా. సో ఫైనల్ యూజర్కి చేరేటప్పటికీ ఆ మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది అన్నటువంటిది చూస్తుంది. మరి ఈ జీడిపి అన్నటువంటిది ఒక కంట్రీ యొక్క ఎకనామిక్ హెల్త్ ఎలా ఉంది అన్నటువంటిది రిప్రజెంట్ చేస్తుంది, అవునా? ఎకనామిక్ హెల్త్ ఎలా ఉంది, ఆ ఎకానమీ అన్నటువంటిది రెసిషన్లో ఉందా, డిప్రెషన్లో ఉందా, లేకపోతే బూమ్ అవుతోందా? అంతేకాదు కంట్రీ యొక్క ప్రొడక్షన్ అంటే ఈ అగ్రిగేట్ ప్రొడక్షన్ అన్నటువంటిది ఉంటుంది కదా ఒక ఎకానమీలో, దాని యొక్క సమ్ అంతా కూడా ఈ జీడిపి అనేసి సూచిస్తూ ఉంటాము. అంతేకాకుండా మనం ఫిజికల్ మానిటరీ పాలసీని ఫ్రేమ్ చేయాలి అన్న ఆ టైంలో పాలసీ మేకర్స్ ఈ జీడిపినే చూస్తూ ఉంటారు. ఇంట్రెస్ట్ రేట్స్, ట్యాక్స్, ట్రేడ్ పాలసీస్, వీటన్నింటి మీద డెసిషన్స్ తీసుకోవాలన్నా కూడా జీడిపి అన్నటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. అంతేకాదు మన దేశం ఇన్వెస్ట్మెంట్ని అంటే పెట్టుబడుల్ని ఆకర్షించాలి అన్న మన జీడిపి గ్రోత్ ఎలా ఉంది అన్నట్టుగా చూస్తారనమాట. సో ఒక స్టేట్ అంటే ఒక దేశం యొక్క ఎకానమీని మరింత ముందుకు తీసుకెళ్ళటానికి జీడిపి అన్నటువంటిది చాలా ఉపయోగపడుతుంది. సో ఇందులో ఇంటర్మీడియట్ కన్జంప్షన్కి సంబంధించినవి ఏవి కూడా జీడిపిలోకి రావు. ఫైనల్ గూడ్స్ మరియు ఈ సర్వీసెస్ మాత్రమే ఇక్కడ తీసుకుంటారు. కానీ ఈ జీడిపి క్యాలిక్యులేషన్ ఇవన్నీ మనం ఎకానమీలో చదువుకునే ఉంటాం. జీడిపి క్యాల్కులేషన్కి సంబంధించి ఇందులో మనకి ప్రైమరీగా 3 రకాలు ఉన్నాయి. సో ప్రొడక్షన్ మెథడ్ అనేసి, ఇన్కమ్ మెథడ్ అనేసి, అలాగే ఎక్స్పెండిచర్ మెథడ్ అనేసి. సో ఇవన్నీ చదువుకుంటూ ఉంటాం కదా. సో ఒకటైతే గుర్తుంచుకోవాలి, ఎకనామిక్ యాక్టివిటీని క్యాప్చర్ చేసుకోవడానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఇండికేటర్ ఏదైనా ఉంది అంటే అది జీడిపినే, అది గుర్తుంచుకోవాలన్నమాట. అయితే ఇక్కడ ఏమవుతోంది అంటే లాస్ట్ త్రైమాసికంలో ఆశించినంత వృద్ధి రేట్ అన్నటువంటిది సాధించలేకపోయింది. రిజర్వ్ బ్యాంక్ 7.1% అంచనా వేస్తే ఆ అంచనాని ఇది చేరుకోలేకపోయింది. 6.7% వృద్ధిని మాత్రమే నమోదు చేసింది. అది గడిచిన 5 త్రైమాసికాల్లో అంటే 3 నెలల కలిపి ఒక త్రైమాసికం అంటాం కదా, అలాగా గత 15 నెలల్లో గత 5 త్రైమాసికాల్లో ఇదే అత్యల్పం అన్నమాట. మరి దీనికి రీజన్స్ ఏంటి అంటే వ్యవసాయ రంగం అన్నటువంటిది అంతంత మాత్రంగానే ఉంది, పారిశ్రామిక రంగం కొంచెం ముందుగా ఉంది, సేవా రంగం కూడా అంతంతగానే ఉండటం వల్ల మనకి ఎక్కువ ఈ జీడిపి గ్రోత్ అన్నటువంటిది క్వార్టర్లో కనిపించలేదు. నెక్స్ట్ చూడండి, పంట యొక్క కనీస మద్దతు ధర ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు ఒక పంట వేస్తూ ఉంటే అది ఏ న్యాచురల్ కలామిటీ వల్లనో, లేదు అంటే ఏమన్నా పురుగు పట్టడం వల్లనో, లేకపోతే ఇంకేదైనా రీజన్ వల్లనో, ఎండ వల్లనో, వాటి వల్ల ఆ పంట నాశనం అయింది అంటే, లేదు ఆ క్వాలిటీ అన్నటువంటిది కొంచెం తగ్గినా కూడా మార్కెట్లో అది అమ్ముడుపోదు. అలాంటప్పుడు రైతు ఆ పంటను పండించాలని ఎందుకు ముందుకు వస్తారు? సో పంటల్ని మరింత డైవర్సిఫై చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో పంట యొక్క దిగుబడుల్ని పెంచిన తర్వాత రైతులకి కనీసం ఇదిగో ఇంతైనా నీకు డబ్బులు అన్నటువంటిది మేము ఇస్తాం కాబట్టి నువ్వు ఈ పంటను పండించు, దిగులు పెట్టుకోవద్దు అన్నటువంటి ఒక భరోసాని కల్పించడం కోసం ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్ అన్నటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. అంటే చాలామంది ఏమవుతోంది, మధ్యలో ఉన్నటువంటి దళారుల వల్ల చాలా తక్కువ ధరకి అమ్ముకుంటున్నారు. దాంతో వ్యవసాయం మీద ఆసక్తి పోతున్నటువంటి నేపథ్యంలో, లేదు నేనే ఇంత మినిమం ఈ ప్రైస్ ఇచ్చి నీ దగ్గర కొనుక్కుంటాను, సో నువ్వు ఈ పంట పండించు అనేసి రైతుకు భరోసా ఇస్తూ ఎంఎస్పిని తీసుకొచ్చారు. మరి ఆ ఎంఎస్పికి సంబంధించి లీగలైజేషన్ అంటే ఏంటి? చట్టబద్ధత అన్నటువంటిది ఉండాలి అన్నటువంటి డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కానీ చట్టబద్ధత ఇస్తే ఉండేటటువంటి సవాళ్ళు అలానే ఉన్నాయి. ఇప్పుడు చట్టబద్ధత ఇస్తే ఏమవుతుందండి? ఇప్పుడు ఒక పంటకు చట్టబద్ధత ఇస్తూ ఉన్నాము అంటే ఆ పంటని కంపల్సరిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది, ఆ ప్రైస్కి కొనుగోలు చేయాలి, లేదు అంటే లీగల్ యాక్షన్ తీసుకునేటటువంటి అధికారం అన్నటువంటిది కూడా ఉంటుంది. కానీ దీనికి ఇటు పాజిటివ్స్ ఉన్నాయి, ఇటు నెగిటివ్స్ ఉన్నాయి.
కాకపోతే రైతులు ఎప్పటి నుంచో దీన్ని డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో రైతుల సమస్యల పరిష్కారానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని సుప్రీంకోర్టు అన్నటువంటిది నియమించటం జరిగింది. మరి దీని నేపథ్యంలో ఇప్పుడు 5 సభ్యుల ధర్మాసనం ఈ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఏం చేస్తుంది? రైతులకి న్యాయబద్ధమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి పరిష్కారం కోసం ప్రయత్నిస్తుందన్నమాట. నెక్స్ట్ చూడండి, సేద్యానికి అంటే వ్యవసాయానికి చేయూతనిచ్చేలాగా కేంద్ర కేబినెట్ మొత్తం 7 కార్యక్రమాలకి సమ్మతి తెలిపింది. ఏంటి ఆ 7 కార్యక్రమాలు? వాటి కోసం చూడండి 14,235 కోట్ల రూపాయలని కేటాయించారు. మరి ఆ 7 కార్యక్రమాలు ఏంటి అంటే, ఒకటి డిజిటల్ అగ్రి మిషన్ అన్నటువంటిది, అంటే అగ్రికల్చర్ని డిజిటల్గా మరింత ముందుకు తీసుకెళ్లటం కోసం. 2 సాగులో శాస్త్రీయ విధానాల్ని వాడటం కోసం. అలాగే వ్యవసాయ విద్య, యాజమాన్య విధానాలు వీటన్నింటినీ బలోపేతం చేయటం. అలాగే పాడిలో ఉత్పాదకతని పెంచటం, ఉద్యానవన పంటల్లో సుస్థిరతని అంటే సస్టైనబిలిటీని సాధించటం. అలాగే కృషి విజ్ఞాన్ కేంద్రాలు ఏవైతే ఉంటాయో లోకల్ లెవెల్లో రైతులకి సపోర్ట్ ఇచ్చే ఈ కేంద్రాలని బలోపేతం చేయటం. అలాగే వ్యవసాయ రంగ సహజ వనరులు ఏవైతే ఉంటాయో వాటిని సంరక్షించటం. వీటి కోసం మొత్తం 14,235 కోట్ల రూపాయలని కేటాయించారు. మరి ఈ 7 కార్యక్రమాలు ఏంటి అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. అట్లానే రైతుల యొక్క ఇన్కమ్ని డబల్ చేయటం అన్నటువంటి లక్ష్యం పెట్టుకున్నాము. ఆ లక్ష్యం దాటిపై మళ్ళీ ముందుకు వచ్చేసాం. అయినా కూడా ఇప్పటికీ ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం. మరి ఈ నేపథ్యంలో రైతుల యొక్క సమస్యలకి సంబంధించి, అలాగే రైతులు ఎలాంటి ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ ఉన్నారు, అలాగే రైతుల యొక్క డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ని ఇప్పుడు అమలు చేస్తోంది, ఇవన్నీ కూడా మనకి తెలియాలన్నమాట. నెక్స్ట్ చూడండి, రైతులకి సపోర్ట్గా నిలిచేటటువంటి పథకాలను కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతోంది కదా. మరి దాంట్లో కొత్త టెక్నాలజీని తీసుకురాబోతూ ఉన్నారు. ఆ కొత్త టెక్నాలజీ ద్వారా ఏంటి, మనకి లోకల్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, ప్రాంతీయ భాషలు. ఆ ప్రాంతీయ భాషలకి అలాగే టెక్నాలజీకి రెండిటికి అనుసంధానం చేయటం ద్వారా ఏమవుతుంది, మనకి ప్రాంతీయ భాషల్లో కూడా రైతులకి వివరాలు అన్నటువంటివి తెలుస్తాయి. సో ఎక్కువ సమాచారం రైతులకు అందుబాటులో ఉంటుంది అంటే వాళ్ళు ఎక్కువ అవేర్నెస్ పొందటానికి అది ఉపయోగపడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే సాగు చేసిన పంటల వివరాలు, జియోస్పేషియల్ డేటా, కరువులు, వరదల పర్యవేక్షణ, వాతావరణం, భూగర్భ జలాలు, ఉపరితల జలాలు వీటన్నింటి సమాచారాన్ని సేకరించి రైతులకు అందుబాటులో ఉంచుతారు. అంతేకాకుండా భూమి స్థితిగతులు ఎలా ఉన్నాయి, దిగుబడి అంచనా ఏంటి, పంట రుణాలు ఎలా ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా ఇట్లాంటి టెక్నాలజీని ఉపయోగించి రైతులకి కొనుగోలుదారులకి అనుసంధానం చేయొచ్చు. అట్లానే మొబైల్ ఫోన్స్ ద్వారా రైతులకు కావాల్సినటువంటి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావచ్చు. సో ఇవన్నీ చేయటం ద్వారా ఏంటి అంటే రైతులకి సహాయంగా ఉంటుంది, వాళ్ళ ఆదాయాన్ని పెంచుకోవటానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ఏదైతే ఉందో, ఉచిత ఇసుక విధానం, ఈ ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయటంలో భాగంగా ఇప్పుడు ఏం చేసింది, ఆన్లైన్లో బుకింగ్ ఏదైతే చేస్తూ ఉన్నారో అప్పుడు వాళ్ళకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్లో అవగాహన లేదు, అట్లాంటి వాళ్ళు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సహకారంతో బుక్ చేయించుకోవచ్చు. వాగులు, వంకలు, నదులు వీటి నుంచి సమీప గ్రామాలు ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎడ్ల బండిలో ఉచితంగా తీసుకెళ్లొచ్చు. కానీ వాటిని దారి మళ్లించకూడదు. దారి మళ్లించకుండా ప్రభుత్వం నిఘా అన్నటువంటిది పెడుతుందన్నమాట. ఆల్రెడీ ఉచిత ఇసుక విధానం అన్నటువంటిది అమల్లో ఉంది కదా. దీనికి సంబంధించి కొత్త మార్గదర్శకాలని ఏపీ గనుల శాఖ అన్నటువంటిది విడుదల చేశారు. దానికి సంబంధించి కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నిఘా అన్నటువంటిది ఉంచుతారు. అట్లానే బల్క్గా ఎవరికైతే ఇసుక అవసరమవుతుందో వాళ్ళ నిర్మాణ వివరాలు కావచ్చు, వాటి అనుమతులు, వాటికి కావాల్సిన ఇసుక పరిమాణం ఇవన్నీ ఆన్లైన్లో ఇస్తే వాళ్ళని సిబ్బంది పరీక్షించిన తర్వాత వాళ్ళకి బుకింగ్ అనుమతి ఇస్తారు. అలాగే జీపీఎస్ ఉన్నటువంటి వాహనాల్లోనే ఇప్పుడు వీటిని అలో చేస్తున్నారు. ఇసుకని వాహనం దూరాన్ని బట్టి రవాణా ఛార్జీల్ని ఆ జిల్లా స్థాయి ఇసుక కమిటీ అన్నటువంటిది నిర్ణయిస్తుందన్నమాట. ఒకవేళ బల్క్ బుకింగ్ దారులు ఉంటే సొంతంగా వాహనాలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అట్లానే ఎక్కడ తవ్వచ్చు, ఎక్కడ తవ్వకూడదు అన్నట్టుగా కూడా మార్గదర్శకాలు ఇచ్చారు. నెక్స్ట్ చూడండి, ఇటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, వరదల వల్ల ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించిన నేపథ్యంలో ఈ వరదల్ని నేషనల్ డిజాస్టర్గా అంటే జాతీయ విపత్తుగా ప్రకటించండి అన్నట్టుగా అటు ఏపీ ఇటు తెలంగాణ రెండు కూడా కేంద్రాన్ని కోరుతూ ఉన్నాయి. మరి ఆ నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఒక డిజాస్టర్ని నేషనల్ డిజాస్టర్గా ప్రకటించాలి అంటే దాని క్రైటీరియా ఏమేమి ఉండాలి అంటే ఏం అక్కర్లేదు.
కానీ 10th ఫినాన్స్ కమిషన్ ఏం చెప్పింది అంటే ఒక పర్టికులర్ స్టేట్ యొక్క పాపులేషన్ ఏదైతే ఉంటుందో ఆ పాపులేషన్లో 1/3 కనుక ఎఫెక్ట్ అయితే దాన్ని నేషనల్ డిజాస్టర్గా ప్రకటించవచ్చు అన్నట్టుగా సజెస్ట్ చేసింది. కానీ నేషనల్ డిజాస్టర్ రేర్ సివియారిటీ అనేసి పిలుస్తూ ఉంటాం. ఆ రేర్ సివియారిటీ కలామిటీ అంటే ఏంటి అన్నట్టుగా ఇది డిఫైన్ చేయలేదన్నమాట. సో ఈ నేపథ్యంలో నేషనల్ డిజాస్టర్ అంటే ఏంటి అన్నట్టుగా మనం చూస్తాము. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ గురించి మనం చదువుకుంటాము. అలాగే సెండాయ్ ఫ్రేమ్వర్క్ అంటాం. ఈ సెండాయ్ ఫ్రేమ్వర్క్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. సో మనలా ఎక్సలెంట్స్ ఛానల్లో దీనికి సంబంధించి వీడియో చేయటం జరిగింది, మీరు కావాలంటే ఒకసారి చూడొచ్చు. నెక్స్ట్ చూడండి జిఐఎస్ అంటే ఏంటి? జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లేదా భౌగోళిక సమాచార వ్యవస్థ అంటాము. మరి ఈ జిఐఎస్ సాఫ్ట్వేర్తో పరీక్షించినటువంటి ఒక వ్యవస్థని ఇప్పుడు టోల్ ప్లాజాల్లో రద్దీ నివారణ కోసం వాడబోతూ ఉన్నారు. ఎవరు వాడబోతూ ఉన్నారు? NHAA, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా లేదా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అంటాం. మరి దీనికోసం దేశవ్యాప్తంగా ఎక్కువ రద్దీ ఉండే ఒక 100 టోల్ ప్లాజాలని తీసుకొని దానికి ఈ GIS సాఫ్ట్వేర్తో పర్యవేక్షించబోతున్నారు. మరి ట్రాఫిక్తో పాటు ఇతర అంశాలన్నింటినీ విశ్లేషించి వాహనదారులకు కూడా హెచ్చరికలు ఉన్నటువంటివి జారీ చేయటం, ఇలాంటివన్నీ చేస్తారు. అంటే టోల్ ప్లాజాల పేరు, ఆ ప్రదేశంతో పాటు ఎన్ని మీటర్ల మీద ట్రాఫిక్ ఉంది, ఎంత సమయం నిరీక్షిస్తూ ఉన్నారు, వాహనాల వేగం ఏంటి, ఇలాంటి అన్ని వివరాలని కూడా ఈ GIS సాఫ్ట్వేర్ అన్నటువంటిది అందిస్తుంది. మరి దీంతో అక్కడ విశ్లేషణ చేపట్టి అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ స్థానిక పండగలు ఏమేంటి, అంటే ఎక్కడైతే మనకు పండగలు వస్తాయో ఆ టైంలో రద్దీ ఎక్కువ ఉంటుంది కదా, సో అలాంటి వివరాలని కూడా ఈ సాఫ్ట్వేర్ అందిస్తుంది. దానివల్ల టోల్ ప్లాజాల దగ్గర వాహనాల రద్దీ నియంత్రణకు అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్యారిస్లో పారాలింపిక్స్ అన్నటువంటివి జరుగుతున్నాయి కదా, మరి అందులో మన భారత క్రీడాకారులు పథకాలని నెగ్గుతూనే ఉన్నారు. మరి వరుసగా 4వ రోజు కూడా ఇక్కడ మనం చూస్తే బ్యాడ్మింటన్లోనే ఒక స్వర్ణం, అలాగే ఇంకో 4 పథకాలు వచ్చాయి. పురుషుల సింగిల్స్ SL3 విభాగంలో నితేష్ కుమార్, ఇతనికి స్వర్ణం వచ్చింది. అలాగే SL4లో సుహాస్ యతిరాజ్, ఈయనకి రజతం వచ్చింది. SU5 మహిళల సింగిల్స్లో తులసీమతి మురుగేషన్, ఈమె రజతం సాధించింది. మనీషా రామ్దాస్ కాంస్యం సాధించింది. అలాగే జావలిన్ త్రోలో సుమిత్ అంటిల్, ఇతను 2వసారి పారాలింపిక్స్ ఛాంపియన్గా నిలిచారు, పసిడి పథకాన్ని గెలుచుకున్నారనమాట. అలాగే డిస్కస్ త్రోలోకి వచ్చేసరికి యోగేష్ కతూనియా, ఇతను రజతం సాధించారు. ఆర్చరీ మిక్స్డ్ డబుల్స్లో శీతల్ దేవి, రాకేష్ కుమార్, వీళ్ళిద్దరి జోడీ కూడా కాంస్యం సాధించింది. నెక్స్ట్ చూడండి. వలస కార్మికుల యొక్క సంక్షేమం కోసం చర్యలు తీసుకోండి అన్నట్టుగా 2021లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మరి అలాంటి నేపథ్యంలో వలస కార్మికుల ఉత్తర్వుల మీద ఇప్పటిదాకా ఏం చేశారు మీరు? మాకు 3 వారాల్లో చెప్పండి అన్నట్టుగా కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాన్ని ఇచ్చింది. 3 వారాల గడువు ఇచ్చిందనమాట. అంటే మనం గమనించాలి, 2020లో కోవిడ్ వచ్చిన తర్వాత వలస కార్మికులు ఎంత ఇబ్బంది పడ్డారు అన్నట్టు. ట్రాన్స్పోర్టేషన్ అన్నటువంటిది లేక ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి కాలి నడకన వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. సరైన షెల్టర్ లేక, ఆహారం లేక, ఉపాధిని కోల్పోయి చాలామంది అన్యాయమైపోయినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? వాళ్ళకు కూడా కొంచెం కేర్ తీసుకోవాలి అన్నట్టుగా మార్గదర్శకాలను ఇచ్చింది. మరి ఆ నేపథ్యంలో ఏం చేశారు అంటే వీళ్ళ కోసం ఈ శ్రమ్ అన్నటువంటి ఒక పోర్టల్ని తీసుకొచ్చారు. అంతేకాకుండా వలస కూలీలకి రేషన్ కార్డ్స్ జారీ చేయటం, అంటే ఆ రేషన్ కార్డ్స్ జారీ చేయటం ద్వారా దేశంలో ఎక్కడైనా కూడా రేషన్ తీసుకునేటటువంటి సదుపాయాన్ని కల్పించటం. అంతేకాకుండా మనం చూస్తే జాతీయ ఆహార భద్రతా చట్టం, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద వీళ్ళకి ఈ రేషన్ కార్డ్స్ అన్నటువంటివి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు కదా. సో ఇలా ఉపాధిని కోల్పోయినటువంటి వాళ్ళు ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవటం, అలాంటి వాళ్ళకి ఈ శ్రమ్ పోర్టల్ కింద ఒక కార్డ్ అన్నటువంటిది, ఐడి కార్డ్ అన్నటువంటిది మంజూరు చేస్తారు. సో ఇలాగా కొన్ని ఏవైతే ఇనిషియేటివ్స్ తీసుకున్నారో వాటన్నింటికి సంబంధించి మీరు 3 వారాల్లో మాకు ఎక్స్ప్లెనేషన్ చెప్పండి అన్నట్టుగా సుప్రీంకోర్టు కేంద్రానికి ఆదేశాలు ఇచ్చింది. నెక్స్ట్ చూడండి. DK సునీల్, ఈయన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HALకి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ చేయబడ్డారు. ఈయన CB అనంతకృష్ణన్ ఈయన్ని రీప్లేస్ చేశారనమాట.
నెక్స్ట్ చూడండి, ఇండియాకి సంబంధించినటువంటి రూబినా ఫ్రాన్సిస్. ఈమె రీసెంట్గా ప్యారిస్ పారాలింపిక్స్లో జరిగినటువంటి ఉమెన్స్ ఎయిర్ పిస్టల్ SH1 ఈవెంట్ ఫైనల్లో బ్రాంజ్ మెడల్ని సాధించింది. అట్లానే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్కి సంబంధించినటువంటి షెరేజ్ జావన్ మర్ది, ఈమెకి గోల్డ్ మెడల్ అన్నటువంటిది వచ్చిందనమాట. దాని తర్వాత ఈ తుర్కియాకి సంబంధించినటువంటి ఏసెల్ ఓజ్గాన్ అన్నటువంటి పర్సన్కి సిల్వర్ మెడల్ వచ్చింది. నెక్స్ట్ చూడండి, ఇండియాకి సంబంధించినటువంటి నిషద్ కుమార్. ఇతనికి ఈ ప్యారిస్ పారాలింపిక్స్లో హై జంప్కి సంబంధించి మెన్స్ హై జంప్ T47 క్లాస్లో సిల్వర్ మెడల్ని ఇతను సాధించడం జరిగింది. అలాగే ఎయిర్ మార్షల్ అయినటువంటి తేజిందర్ సింగ్, ఈయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి డిప్యూటీ చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్గా బాధ్యతలు తీసుకోవటం జరిగింది. మరి ఇక్కడ మనం గమనిస్తే ఇతను నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించినటువంటి పర్సన్. మరి ఈయన మెయిన్ స్ట్రీమ్లోకి, ఆ ఫైటర్ స్ట్రీమ్లోకి 1987లో ఈయన జాయిన్ అయ్యారనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 1900వ సంవత్సరం నుంచి 2021 మధ్య మన భారతదేశంలో 756 అతిపెద్ద ప్రకృతి విపత్తులు అన్నటువంటి వచ్చాయి. న్యాచురల్ డిజాస్టర్స్ అంటాం, ప్రకృతి విపత్తులు. మరి అలాంటి ప్రకృతి విపత్తుల వల్ల కనుక మనం చూస్తే 14,400 కోట్ల డాలర్లు మన దేశం నష్టపోయింది. మరి అందులో వరదల వల్ల చూడండి 8,680 కోట్ల డాలర్లు నష్టపోతే, రెండో స్థానంలో తుఫాన్ల వల్ల 4,470 కోట్ల డాలర్లు. ఆ తర్వాత కరువుల వల్ల 650 కోట్ల డాలర్లు. ఆ తర్వాత భూకంపాలు, అర్త్క్వేక్స్ వల్ల 530 కోట్ల డాలర్లు. ఆ తర్వాత విపరీతమైన ఉష్ణోగ్రతల వల్ల 50 కోట్ల డాలర్లు. తర్వాత హిమనీ నది సరస్సులు ముంచెత్తటం వల్ల వచ్చినటువంటి ఫ్లడ్స్ వల్ల 20 కోట్ల డాలర్లు మనం నష్టపోయాము అన్నట్టుగా RBI పరిశోధనా పత్రం చెప్తోంది. మరి డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నటువంటి ఒక సబ్జెక్టే ఉంది మనకి. అందులో ఏ డిజాస్టర్ గురించి అయినా కూడా మనల్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఫ్లడ్స్, వరదలు అన్నటువంటివి మనం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వరదలు చూస్తూనే ఉన్నాం, అవునా? అలాగే తుఫాన్లు కావచ్చు, కరువులు కావచ్చు, భూకంపాలు కావచ్చు, ఉష్ణోగ్రతల వల్ల కూడా మనకి ఈ హీట్ వేవ్స్ అన్నటువంటివి కూడా మనకి ఒక కాన్సెప్ట్ ఉంది కదా. అట్లానే హిమనీ నది సరస్సులు ముంచెత్తటం వల్ల ఫ్లడ్స్ అన్నటువంటివి వస్తూ ఉన్నాయి. అట్లానే అర్బన్ ఫ్లడ్స్ అన్నటువంటి ఇంకొక టాపిక్. అర్బన్ ఫ్లడ్స్లోనే అర్బన్ ఫ్లడ్స్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. బట్ అర్బన్ ఫ్లడ్స్ అన్నటువంటి టాపిక్ కూడా మళ్ళీ ఒక్కసారి చూసుకోవాలి. సో టోటల్గా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి డిజాస్టర్ ఏంటి, ఆ డిజాస్టర్ రావడానికి గల రీజన్స్, కాజెస్ ఏంటి, వాటి ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, వాటిని మిటిగేట్ చేయడం కోసం గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది, ఒక డిజాస్టర్ వస్తే దానికి రెస్పాన్స్ ఎవరెవరు ఇస్తారు, దానికి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ అన్నటువంటిది ఎలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం చదువుకోవాలి. ఇవి ఇవాల్టి మన ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.